కోవూరు నియోజకవర్గం విడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ రోజు విడవలూరు మండలంలో వైసీపీ నాయకులు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గత 5 సంవత్సరాల్లో రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. చివరి 6 నెలల్లో ఒడ్లు రేట్లు పెంచి మా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర అందించామని ఇప్పుడు కూడా ప్రభుత్వం అందించలేదు అనడం దారుణమని వారు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయిందని, కోవూరు ఎమ్మెల్యే రైతులకు గిట్టుబాటు ధర కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి రైతులకు గిట్టుబాటు ధర తీసుకువచ్చిందని రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి, చెంకుల చైతన్య, మాతూరు శ్రీనివాసులు రెడ్డి, సత్యం రెడ్డి, పాసం శ్రీహరిరెడ్డి, చెంకుల సీనయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో, నియోజకవర్గంలో, జిల్లాలో రైతాంగం నష్టపోతా ఉంది. రైతు మద్దతు ధరలు రావట్లేదు. కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక ధర్నా కార్యక్రమం, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పొలిటికల్ స్టంట్ ఏదో ఒకటి ప్రయోగం చేశారు. కాదను, రైతులకి మేలు జరగడం కోసం, రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల కోసంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఏ సలహాలు ఇచ్చినా, ఎవరు ఎటువంటి ఆలోచన విధానం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు అందరూ సిద్ధంగానే ఉంటారు. అయితే ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడుతూ వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగం నష్టపోయింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఏం చేశారు, అవగాహన లోపంతో మాట్లాడే ప్రతి నాయకులుగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే రైతాంగం బాగుపడింది. తెలుగుదేశం ప్రభుత్వం, మా యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలి గుర్తుంది. రైతాంగానికి ఎన్నుదండగా నిలబడినటువంటి నాగలి గుర్తుని మేం తెలుగుదేశం పార్టీ చిహ్నంగా తీసుకుని ముందుకు పోయి పనిచేస్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిట్ట చివరి ఆయకట్ట వరకు పంట పండించి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి రాయలసీమ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి, స్ప్రింక్లర్ విధానాన్ని తీసుకొచ్చి, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి, వ్యవసాయానికి జోడించి రైతాంగం ఇంట్లో పంటలు పండించి, సిరులు పండించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా పోలవరం, పట్టసీమ, కండలేరు, వెలుగొండ, తెలుగొంగ ఈ ప్రాజెక్టులలో నీ ముఖ్యమంత్రి పాత్ర అడుగుతా ఉన్నాం. కరెక్ట్ గా 1.5 సంవత్సరంలో, 4 నెలల్లో, 6 నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని తొడలు కొట్టారు కదా శాసనసభలో. ఏమైంది మీకు రైతుల పట్ల మీకున్నటువంటి ప్రాధాన్యత? ఈ రోజులకి పోలవరంలో తట్టిన బట్టని చరిత్ర ఒకటి ఉందంటే వైకాపా ప్రభుత్వం ఉంది. ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు. ఈ రాష్ట్ర చరిత్రలో రైతాంగ హీరుడుగా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. మరి రైతాంగ ధరల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో పుట్టి 9,000కి అమ్మలేదా? పుట్టి 1,150 రూపాయలు, 1,150 కేజీలు మీరు దౌర్జన్యంగా రైతుల దగ్గర దోచుకోలేదా? ఆ దోచుకున్న ధనాన్ని మీరు దాచుకోలేదా? భవంతులు కట్టలేదా? మీరా రైతాంగాల గురించో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించో, శాసనసభల గురించో మాట్లాడే నైతిక హక్కు ఈ రోజున వైకాపా ఎక్కడ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వైకాపా నాయకులు మరలా కూడా చెప్తా ఉన్నాం. ఒక్క పంట కూడా ఇంటిపోకుండా ఏ విధంగా పంటలు పండించారో మీకు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా? కాలంలో తగ్గకపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా? ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు? రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాటలు మనలో చెప్తా ఉన్నాం. రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే, రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసంగా ప్రయత్నం చేసే ఏ పార్టీలైనా సరే వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకోవడానికి మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉంటారు. అలా కాదు ఏదో ఒకటి మసిమూసి మారేడుకాయ చేసి బట్టగాల్చి రిత్తరించిపోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడున్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సంబంధించినటువంటి రైతాంగం ఏ ఒక్కరు కూడా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారినో, ఈ నియోజకవర్గ శాసనసభ్యులను మరొకరినో ప్రశ్నిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం. అది రైతాంగ విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు, మరి ఏ విషయం అయినప్పటికీ కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వహీనంగానో, అవహేళనగానో ఏదో రకంగా మాట్లాడితే వీళ్ళు పారిపోతారని అనుకుంటే అవన్నీ మీ భ్రమను తెలియజేస్తూ చర్చలుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే, ఏ విధంగా సరే, ఏ నాయకత్వాలైనా సరే
చర్చలుగా చేస్తే చర్చలకు సంబంధించిన అంశాలు చర్చలుగా మనం చర్చించుకుందామంటే ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా తెలియజేస్తూ మరోసారి చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. రైతాంగ సమస్యల పట్ల, రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడుకున్నంత చిత్తశుద్ది మరే నాయకత్వాలు లేదని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి వైసీపీ నాయకులు రైతు సమస్యల మీద ఏనాడన్నా పట్టించుకున్నారా? రైతు సమస్యల మీద కానీ, రైతు గిట్టుబాటు ధర మీద కానీ వీళ్ళు ఏ రోజైనా కూడా స్పందించి చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 5 సంవత్సరాలు మహిళలను వదిలేశారు, రైతులను వదిలేశారు, యువతను వదిలేశారు, అన్ని వదిలేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు 11 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఈ రోజు మీరు వచ్చి పగటి వేషగాళ్ళలాగా రైతు సమస్యల మీద, మా ప్రభుత్వం మీద మీరు ప్రశ్నిస్తారా? ఏ అధికారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు? మా ఎమ్మెల్యే గారు నెల రోజుల నుంచి అధికారులతో, జాయింట్ కలెక్టర్తో, కలెక్టర్ గారితో, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో, వ్యవసాయ శాఖ మంత్రితో అందరితో మాట్లాడుతా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ షుగర్లెస్ కానీ, తెలంగాణ సోనా అంటారు దాన్ని, KNM కానీ, ఈ 2 రకాలు ప్రభుత్వ గిట్టుబాటు ధరకి దగ్గరలో ఉన్నాయి. అది ఎటువంటి సమస్య లేదు. ఒక్క BPT 5204లోనే సమస్య ఉంది. దాని మీద కూడా ఎమ్మెల్యే గారు ఆ రేటుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ విధమైన ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే కల్పించిందో 19,720 రూపాయలకి ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం. దీంట్లో ఎటువంటి ఏ రైతుకి సందేహం అవసరం లేదు. ఇందాక ఒక ఆయన అన్నాడు బస్తాలు అందియటం లేదని. నువ్వు ఎన్ని తెస్తావు, తేవా, ఎన్ని లోడ్లు ఇస్తావో చెప్పు. ఈరోజు మేము ఎడలూరులోనే కొలిపిస్తాం. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు. రైతులు మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు. రైతుల విశ్వాసాన్ని కోల్పోయారు. గత ప్రభుత్వంలో మీరు 7,200కు ఒక పుట్టి, ఆ రోజు 14,800 ఉంటే గిట్టుబాటు ధర 7,200కి కొలిపించినటువంటి దౌర్భాగ్య స్థితి మీది. ఈరోజు మీరు మమ్మల్ని మాట్లాడతారా? ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు. మా ప్రభుత్వం రైతు పక్షాన నిలబడద్ది. మా ఎమ్మెల్యే గారు రైతు పక్షాన నిలబడి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తాం. ఒక్క BPT 5204 ఉంది. దాంట్లో మాత్రం ప్రతి గింజ వ్యవసాయ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని లోడ్లు ఉన్నా పంపిండి. బీజేపీ నేను గతంగా ఇప్పుడు నేను రైతునే. 2019 నుంచి 2024 వరకు ఆ రోజు ఉన్న గవర్నమెంట్ అన్యాయంగా, అక్రమంగా అసలు ఫుడ్ కొలవకపోతే నేను కలెక్టరేట్కి వెళ్ళి ధర్నా చేశా. ధర్నా చేస్తే అప్పుడు కొలిచారు. ఆ రోజు 7,000 కూడా అమ్ముకున్నా పుట్టి. ఈ రోజు కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి కావాలని నిరూపిస్తాం. 7,000 పుట్టి ఈ రోజు మనకు అర్థమవుతుంది 24,000 ఖర్చు అవుతుంది ఒక పుట్టి తయారు చేసేదానికి. 7,000 రూపాయలు పెట్టి కూర్చుకొని పోయారు అక్రమంగా. అంటే కొనకుండా రోడ్డు మీద పోసి రైతులు అల్లాడుతుంటే మేము కలెక్టరేట్కి వెళ్ళి ఊరు మొత్తం రైతులు వచ్చి ఏ విధంగా మాకు కుట్లే కొనలేదు, కొంచెం అధ్వానం పడతారంటే మీరు అందరూ రాని చెప్పి అందరిని తీసుకెళ్ళి కలెక్టరేట్ గారు ధర్నా చేశాం. 4 సంవత్సరాలు అధ్వానంగా అన్యాయంగా కొలిసి 5వ సంవత్సరం ఎలక్షన్ స్టంట్గా ఆ రోజు మాత్రమే రేటు చూపించారు. అంతకు మించి ఆ 3-4 సంవత్సరాల్లో రైతులు అన్యాయం అయిపోయారు. మరి అసలు ఎందుకు కొరగాకుండా పోయారు. ఈరోజు ఆ రోజు చెప్పిన పులికోసు గోతాలు కూడా వాళ్ళే అమ్ముకున్నారు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చేది. అవి కూడా మా దాకా కూడా చేరలా. వాటిని కూడా వాళ్ళే దమ్మేసి తీసుకున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పినట్టు 19,000 చిల్లర వరకు ఎవరు కొన్నా ఎవరు కొలిచినా కూడా కొలుచుకొని రావచ్చు. ఎవరు కొనలేదు చెప్పండి. కూటమి ప్రభుత్వం ఎవరు ఇక్కడ అన్యాయాలు అక్రమాలు చేసి ఎవరు లేరు. అన్ని శుద్ధంగా ప్రతి రైతుకి ఏం జరగాలి అన్ని న్యాయం జరుగుతుంది, అన్ని న్యాయంగా జరుగుతాయి కూడా. ఇక్కడ వచ్చినంత వాళ్ళు ఏదో చెప్పినట్టే ఏదో ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఉనికి కోసం వచ్చారు. అంతమించి వేరే ఏం లేదు. ఇలా గుర్తుపెట్టుకోవాలా, ఏ రైతు కూడా ఎక్కడ అన్యాయం జరగడానికి లేదు, జరగనేం కూడా. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో IIT, NIT సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.